అయిపోయిందా రుణమాఫీ? పోయి నిన్న అడిగినాం అసెంబ్లీలో, నేను ఒక్కరిని అడగలే. పోయినసారి నేను అడిగినా, నిన్న పాపం పల్లరాజేశ్వర రెడ్డి అడిగిండు, ఇదివరకు జగదీష్ అన్న అడిగిండు, మొన్న కౌశిక్ అడిగిండు. ఒక్కరు కాదు అందరం అడుగుతున్నాం. అరే ఒక్క ఊరుకోదాం పారబో, ఏ ఊరంటే ఆ ఊరు నీ ఇష్టం. ముఖ్యమంత్రి సొంతూరా, డిప్యూటీ సీఎం సొంతూరా, ఏ ఊరో మీ ఇష్టం. పోదాం. ఒక్క ఊళ్ళోనన్న రైతులు అందరూ ఒక్క కాడ కూర్చొని మాది అయిపోయిందిరా భయ్ మా రుణమాఫీ అంటే ఆడనే వారేసిపోతాం మా పదవులు అంటే అవతలికి వెళ్ళి సపోర్ట్ లేదు, స్టడీ లేదు. అంటే ఎంత అన్యాయమైన మాటలంటే 49,500 కోట్ల కాడ మొదలైంది రుణమాఫీ కథ. అధికారంలోకి రాగానే కాంగ్రెస్ వాళ్ళు ఎంత కావాలి రుణమాఫీకి అని అడిగినారు బ్యాంకర్లను పిలిచి. వాళ్ళు చెప్పారు దాదాపు 50,000 కోట్లు కావాలి సార్, 49,500 కోట్లు కావాలని చెప్పినారు. మూడవ రోజుకే ముఖ్యమంత్రి గారు మైకు పట్టుకొని ఏముంది 40,000 కోట్లు ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే కట్టి పారేస్తా అన్నాడు. నేను అనుకుంటే రెండు ఆశ్చర్యమైంది నాకు. ఒకటి, 9,500 కోట్లు ఎవడు ఎత్తుకపోయిండు మొదలు అర్థం కాలేదు. మొదలు బ్యాంకర్లకేమో 49,500 కోట్లు అని చెప్తివి, 3 రోజుల క్యాన్లకి వెళ్ళి 9,500 కోట్లు ఎగిరిపాయి. అదొకటి ఆశ్చర్యం. రెండవది, ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు వస్తాయట. ఇది మాకు తెలియకపోయా, 10 ఏళ్ళు ఉంటే కూడా మాకు తెలియకపోయా. అంటే 40,000 కోట్లు ఇచ్చేస్తా అన్నాడు ముఖ్యమంత్రి గారు. తెల్లారో మర్నాడో క్యాబినెట్లో పోయినారు. క్యాబినెట్లో పోయి మళ్ళీ క్యాబినెట్ ఏం ఆమోదిస్తుంది? 31,000 కోట్లు ఇస్తున్నాం రుణమాఫీకి అంటారు. మళ్ళీ 9,000 కోట్లు ఎగిరిపోయింది హుష్ కాకి. ఆడికెళ్ళి అసెంబ్లీకి వచ్చింది మా బట్టన్న ఓ బ్యాగ్ పట్టుకొని వచ్చిండు. ఇక బ్యాగ్ చూడంగానే పాపం రేవంత్ రెడ్డికి పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొస్తున్నాయి అనుకుంటా. పాత జ్ఞాపకాలన్నీ పాపం ఉన్నాయి కదా, మంచి మంచి జ్ఞాపకాలు. సో ఆ బ్యాగ్ పట్టుకొని చూస్తే, ఆ బ్యాగ్ ఓపెన్ చేస్తే ఏమున్నది, బ్యాగ్ తెరిస్తే 26,500 కోట్లట రుణమాఫీకి. ఇది పోయిన సంవత్సరం చెప్పిన మాట, పోయిన బడ్జెట్లో. ఈ బడ్జెట్లో ఏం చెప్పి ఎరికేనా, 20,000 కోట్లు కట్టేసినా అయిపోయింది రుణమాఫీ అంటాడు. ఎక్కడ 50,000 కోట్లు, ఎక్కడ 20,000 కోట్లు, మధ్యలో 30,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎక్కడికి? 40 సార్లు ఢిల్లీ ఓడు అంటే మామూలు ముచ్చట్న. 40 సార్లు ఢిల్లీ పోతే పోయినప్పుడల్లా కనీసం 500 కోట్లు 600 కోట్లు వేసుకపోవాలి కదా, లేకపోతే తెల్లారి ఇక్కడికి వచ్చే వరకు మళ్ళీ పదవి ఊస్టింగే కదా. అవి ఆడికి పోతున్నాయి పైసలు. 30,000 కోట్లు రైతులు ఎక్కడ పోయినాయి అంటే టింగు అనుకుంటే ఢిల్లీలో రాహుల్ గాంధీ ఖాతాలా, ఖర్గే ఖాతాలా, ప్రియాంక గాంధీ ఖాతాలా అక్కడ పడుతున్నాయి తప్ప రైతు బంధు లేదు, ఏది లేదు. కేసీఆర్ గారు చిలకకు చెప్పినట్టు చెప్పిండు, ఈ సన్నాసులను నమ్మితే మునుగుతాము, రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా. సూర్యాపేటలో కూడా చెప్పిండా? మరి ఇన్నారు మీరు, ఇన్లే. హుజూర్ నగర్ వాళ్ళు ఇన్లే, ఒక సూర్యాపేట వాళ్ళు ఇన్నారు బుద్ధిమంతులు, కానీ హుజూర్ నగర్ వాళ్ళు ఇన్లే, తుంగతుర్తి వాళ్ళు ఇన్లే. మళ్ళీ ఈ చూడు కూడా ఏం మెజారిటీలు నాకు అర్థం కాదు. ఎవరు పడితే వాళ్ళకే, అసలు ఇదివరకు అడ్రస్ లేని వాళ్ళకు 50,000 60,000 ఓట్ల మెజారిటీ ఇచ్చి గెలిపించి ఇలా కూర్చోబెట్టుకున్నారు నెత్తి మీద. కేసీఆర్ గారు పార్లమెంట్ అప్పుడే చెప్పిన, కృష్ణారెడ్డి గారు ప్రచారంకి వచ్చినప్పుడు, ఏరికోరి మొగాన్ని తెచ్చుకుంటే వాడు ఎగిరెగిరి తన్నిడని చెప్పారు. ఇప్పుడు 15-16 నెలలు అయితే ఒక్క పథకం అని ఉన్నదా? ఉన్నాయే పోయినాయి మొత్తం. గోదావరి నీళ్లు ఇగో ఇదే కిషోరు, ఇదే జగదీశ్వర్ రెడ్డి గారు, ఇదే బొల్లమ్మల్లయ్య గారు కిందవడి మీదవడి కేసీఆర్ గారు ఒక నీరటాయన లెక్క పనిచేసి ఆ నీళ్ళన్నిటినీ ఇగో గేట్లు ఎత్తండి, చెరువులు నింపండి, తీసుకపోండి అని పాపం కేసీఆర్ గారు తనలాడి నీళ్ళు ఇస్తే చివరి మడి వరకు మీరు ఒక్క ధర్నా చేసే అవసరం లేకుండా, రోడ్డు ఎక్కే అవసరం లేకుండా 2.5 లక్షల ఎకరాలకు సూర్యాపేట జిల్లాల్లో కాళేశ్వరం ద్వారా ఆ నీళ్ళని తెచ్చి మీ 2 పంటలు పండించింది కేసీఆర్. నల్లగొండ జిల్లాను మొత్తం తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి నల్లగొండ జిల్లాను నంబర్ 1 జిల్లాగా వరి ధాన్యం ఉత్పత్తిలో చేసింది కేసీఆర్ ప్రభుత్వం. మరి అలా మీ సూర్యాపేట జిల్లాలో నీళ్ళ మంత్రి ఉన్నాడు, నీళ్లున్నాయా? మంత్రి అవుతున్నాడు, 6 ఫీట్లు ఉన్నాడు. మా జగదీష్ అన్న 6 ఫీట్ల కంటే కొద్దిగా తక్కువనే ఉన్నాడు, కానీ నీళ్లు తెచ్చిండు. ఆయన మాత్రం ఆ సన్నాసి 6.5 ఫీట్లు ఏమున్నాడు, నీళ్లు మాత్రం లేవు. నీళ్ళ మంత్రి మళ్ళీ పేరుకు. ఏం చేయాలి, ఏం చేస్తున్నారు తెలుసా మీ నల్లగొండ మంత్రులు? ఒకడేమో SLBCలా 8 మంది ఇక్కపోతే ఆడపోయి చేపల కూర చేయించుకొని తింటుండు. ఆడ ఇంకా ఏమైంది ఆవిడ యాక్సిడెంట్ అంటే ఏం లేదు, ఇలా నీళ్లు వాటర్ కలిసినాయి అంటున్నాడు. అరే నీళ్లు వాటర్ కలిసిడు ఏంద్రాబాయ్, మాకెక్కడ తెలియదు ఇటువంటి కథ అంటే నీళ్లు వాటర్ కలిసినాయట. ఇక ఇట్లున్నారు మీ మంత్రులు. మీ ఒక ఆయననేమో నీళ్ళ మంత్రి, నీళ్లు లేవు. ఇంకొక ఆయనేమో నీళ్లు వాటర్. ఇంత గొప్పోలను ఎన్నుకున్న నల్లగొండ చైతన్యానికి హృదయపూర్వకంగా వందనం. నేను మిమ్మల్ని కోరేది ఒకటే, బాధపడేది ఏం లేదు. పోయింది అధికారమే,
ప్రజల అభిమానం పోలేదు. ఇదే గులాబీ జెండా తిరిగి రావాలి, కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి అనే మాట ఇవాళ ప్రతి గుండెలోంచి వినబడతా ఉన్నది. ప్రతి గుండె చప్పుడు. మేమందరం తిరుగుతున్నాం. మన భాస్కరరావు గారు ఏదో సందర్భంలో కలిసినారు, చెప్తున్నారు, సార్ నిజంగా చెప్తా ఉన్నా, ఎక్కడ పోయినా ఎక్కడ తిరిగినా, అది నాగార్జున సాగర్ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, పట్టి పట్టి చెప్తున్నారు సార్, ఆపాపి చెప్తున్నారు, ఈసారి మీరే అంటున్నారు అనగానే మా జగదీశ్ అన్న నవ్వుతున్నాడు. ఈసారి మీరే అంటే పోయినసారి వేయలేదా మీరు అని అడుగు అని చెప్తున్నాడు. అట్లా ఈసారి మీరే అని పట్టి చెప్తా ఉన్నారు. ఎందుకు అంటే తెలిసిపోయింది, అర్థమైంది. నిజంగా కూడా మనకు మంచి జరిగింది, మనం బాధపడేదేం లేదు. ఎందుకంటే 10 ఏళ్ళు మననే చూసిండ్రు, తెలంగాణ వచ్చినాక ఇంకోళ్ళు కనబడలేదు. చూసి కొద్దిగా బోరు కొట్టినట్టుంది. అందుకే అప్పుడప్పుడు ఏంటంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ ఏందో అర్థమవుతుంది. చీకటిని చూస్తేనే వెలుగు విలువ అర్థమవుతుంది. అప్పుడప్పుడు గాడిదలను చూస్తేనే గుర్రాల విలువ కూడా ఏందో అర్థమవుతుంది. ఇవాళ అక్కడ ఉన్న కంచరగాడిదని చూసిన తర్వాత కేసీఆర్ ఏందో బీఆర్ఎస్ ఏందో ఎట్లా 10 ఏళ్ల పాటు అద్భుతంగా నడిపిండో అందరికీ అర్థమైంది. ఇవాళ మీరు ఒక్కటి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ మనకేనాటికైనా శత్రువులే. ఇవాళ నీళ్ళు ఎందుకు వస్తలేవు? సామాన్యమైన ఒక మౌలిక ప్రశ్న, ఒక రైతు అడిగే ప్రశ్నకు సమాధానం ఉందా ఇళ్ళకాడ? ఎందుకు నీళ్ళు వస్తలేవు? కేసీఆర్ ఉన్నప్పుడు వచ్చినాయి, నువ్వు ఉన్నప్పుడు ఎందుకు వస్తలేవు అంటే సమాధానం చెప్పే సత్తా ఏ సన్నాసికి లేదు కాంగ్రెస్లో. ఒకడేమో మళ్ళీ కేసీఆర్ని తిడతాడు, నువ్వే తప్పు చేసిపోయినావు అంటాడు ఒకడు. మరి నేను కేసీఆర్ తప్పు చేస్తే ఆయన ఉన్నప్పుడు ఎట్లా వచ్చినాయి నీళ్ళు? ఒక మాట. రెండోది, ఇక్కడ బట్టి విక్రమార్క గారు వచ్చిపోయాను, ఇది కాళేశ్వరం నీళ్లు కాదు ఎస్ఆర్ఎస్పి నీళ్లు అని చెప్పి అప్పట్లో జగదీష్ అన్నను కిషోర్ను వీళ్ళు ఇద్దరు కలిసి 1,00,000 జనార్చన అని చెప్పి మొత్తం కాలువల మీద కాళేశ్వరం నీళ్లకు ఒక మంచి కార్యక్రమం చేస్తే బట్టి విక్రమార్క వచ్చి తిట్టిపోయాడు, ఇది ఎస్ఆర్ఎస్పి నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదన్నాడు. సరే, ఇప్పుడు కాళేశ్వరం ఏదో కూలిపోయిందని లేనిది ఉన్నట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను బట్టిని అడుగుతున్నా, ఉత్తమన్నని అడుగుతున్నా, బట్టి అన్నను ఉత్తమన్నను ఇద్దరిని. మరి సరే అనుకుందాం, ఒక్క నిమిషానికి మీరు చెప్పింది నిజమే అనుకుందాం, కాళేశ్వరంలోకి వెళ్ళి నీళ్ళు వస్తలేవు అనుకో. మరి నువ్వు కట్టిన ఎస్ఆర్ఎస్పి అయితే ఉంది కదా, ఇంకా మరి నీళ్ళు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతోని తెలంగాణ ప్రభుత్వంలో అక్కడ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో నీళ్ళు వచ్చినాయి, మరి ఇప్పుడు మీ ప్రభుత్వం రాగానే ఎందుకు బంద్ అయినాయి అంటే సమాధానం లేదు. వాస్తవం ఏంది అంటే కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో, కేసీఆర్ ఆనవాళ్లను ప్రజలు మర్చిపోవాలనే ఒక గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డలో ఒక్క పిల్లర్ మీద ఒక చిన్న పర్రె పడితే దాన్ని రిపేర్ చేయకుండా 15-16 నెలల నుంచి ఎండబెట్టి అక్కడి నుంచి నీళ్లు కిందికి ఆంధ్రాకు పోతున్నా ప్రేక్షక పాత్ర వహిస్తూ ఇవాళ మొత్తం లక్షలాది ఎకరాల్లో గోదావరి పరివాహక ప్రాంతంలో, మీ తుంగతుర్తిలో, మీ కోదాడలో, మీ సూర్యాపేటలో, పెన్పహాడ్లో పంటలు ఎండుతున్నాయంటే ఖచ్చితంగా ఇది కాలం తెచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ రెడ్డి పాపం ఇవాళ రైతన్నకు శాపం అవుతున్నది. రేవంత్ రెడ్డికి కేసీఆర్ గారి మీద ఉన్న కోపం ఇవాళ రైతన్నకు శాపం అవుతున్నది, ఇంకోటి కాదు.